ఎన్ని గుండెలు లేకపోతే నేను నిన్ను పుట్టల్లో బంధించిన విషయాన్ని పనిని చింపి రాసి బయటికి విసిరేసి అందరికీ తెలిసేలా చేస్తావు. ఎప్పుడైతే ఇంతగా తెగించావో ఇక నిన్ను వదిలేసేదే లేదు. నువ్విప్పుడు కాలచక్రం దాచిన చోటు చెప్పే తీరాలి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు నా ప్రాణాన్ని హీనంగా చూసిన కాలచక్రాన్ని గొప్పగా భావిస్తావని నాకు తెలుసు. నన్ను చంపావంటే నేను గుట్టుగా ఉంచిన కాలచక్రం నీకు దొరకకుండా పోతుందని నీకు తెలుసు. వీరభద్రం గారి దగ్గరున్న వారణాంశ కాలచక్రాన్ని నువ్వు నాగమ్మకి సమర్పించుండొచ్చు, కానీ నా దగ్గరున్న మయూరాంశ కాలచక్రాన్ని నువ్వు తీసుకోను లేవు. కాలచక్రం ఉన్న చోటు తెలుసుకోకుండా నువ్వు నన్ను చంపను లేవు. నేను నిన్నంత త్వరగా చావనివ్వను. ఎందుకంటే మా అమ్మ నాగరూపానికి నిప్పు పెట్టి తగలబెట్టింది నువ్వే. కాలచక్రాలు తీసుకోవడానికి సూత్రధారిగా వ్యవహరించినందుకు, నన్ను మంత్రకట్టుతో కట్టడి చేసినందుకు వీరభద్రాన్ని ఊబిలో వేసి నాడులు నరాలు తెగిపోయేలా చేసి దండన విధించాను. కానీ నీకు నేను విధించే దండన దానికన్నా పెద్దదై ఉంటుంది. నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క అణువు చిత్రవద అనుభవించాల్సి ఉంటుంది. దానికి ముందరే నీ దగ్గరున్న కాలచక్రం నా చేతికొచ్చి తీరాలి. చెప్పు, కాలచక్రాన్ని ఎక్కడ దాచావు? నేను చెప్పను. నువ్వు దాన్ని దాచిన చోటు తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నీ బెదిరింపులకు నేను భయపడే రకం కాదు. కాలచక్రం నాకు ఇప్పుడొక కవచం లాంటిది. నువ్వు ఎలా అడిగినా నా దగ్గర నుంచి నిజం రాబట్టలేవు. రప్పించి చూపించమంటావా? నువ్వేం చేసినా మొండిగా ఉండి తప్పించుకుంటానే తప్ప నోరు విప్పి ఏమీ చెప్పను. నీ మొండితనం ఎంతవరకు ఉంటుందో చూస్తాను. కాలచక్రం ఉన్న చోటుని నీ నోటితోనే చెప్పిస్తాను. గుప్పెడు చక్కెరే నీ మొండితనాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది. కేవలం చక్కెరతో నువ్వు నన్నేం చేయగలవు? చక్కెర తీపికి చీమలు గుట్టలుగా వస్తాయి, నిజం మాత్రం రాదు. చీమలొస్తేనే నిజం వస్తుందిరా. ఏనుగు చెవిలో దూరిన చీమ ఏనుగు పడిపోయేలా చేసిన కథ నీకు తెలియదు కదా?